మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 17 శ్లోకము 23ను పరిశీలిద్దాం. శ్రద్ధాత్రయ విభాగ యోగంలో శ్రీకృష్ణుడు మనం చేసే యజ్ఞ, దాన, తపస్సులలో తెలియకుండా ఏవైనా దోషాలు జరిగితే వాటిని ఎలా సరిదిద్దుకోవాలో మరియు ఆ కర్మలను ఎలా భగవంతునికి అర్పించాలో ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, పరబ్రహ్మ స్వరూపాన్ని సూచించడానికి ఓం, తత్, సత్ అనే 3 విధాలైన నామాలను శాస్త్రాలు పేర్కొన్నాయి. సృష్టి ఆరంభంలో బ్రాహ్మణులు, వేదాలు మరియు యజ్ఞాలు కూడా ఈ 3 పవిత్ర శబ్దాల ఆధారంగానే ఏర్పరచబడ్డాయి. అందువల్ల ఏ వైదిక కర్మ చేసినా ఈ నామాలను ఉచ్చరించడం ద్వారా ఆ కర్మలు పవిత్రమై, దోషరహితమై భగవంతునికి పూర్తిగా అంకితమవుతాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మనం చేసే పనులలో మనకు తెలియకుండానే లోపాలు దొర్లవచ్చు. కాని ఈ 3 దివ్య నామాలను స్మరించడం ద్వారా మన కర్మలలోని దోషాలన్నీ తొలగిపోయి అవి భగవత్ ప్రీత్యర్థం చేసినవిగా మారతాయి. ఇది మన అహంకారాన్ని తగ్గించి ప్రతి పనిని దైవానికి సమర్పించే వినయభావాన్ని, పవిత్రతను మనకు నేర్పుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఏ ముఖ్యమైన పని ప్రారంభించే ముందైనా, అది చదువు, ఉద్యోగం లేదా సాధారణ ఇంటి పనైనా సరే, ఓం తత్ సత్ అని మనసులో స్మరించుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ పని భగవంతునికి అర్పణ అవుతుంది. దాని ఫలితం గురించిన ఆందోళన తగ్గుతుంది. మన ప్రతి పనిని ఒక యజ్ఞంలా పవిత్రమైన భావనతో చేయడానికి ఇది మనకు సహాయపడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.